పేదలందరికీ ఇళ్లు సీఎం పేదల కంట్లో సంతోషమైన సంకల్పం కూటమి వచ్చాక రెండోసారి ఇలా పంపిణీ 2 విడతల్లో కలిపి 5 లక్షల పైన జగన్ 5 ఏళ్లలో ఇచ్చింది 6 లక్షలే అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. అయితే సొంతింటి సంబరం టిట్కో ఇళ్ల గృహప్రవేశాలతో రాష్ట్రం అంతటా ఉత్సాహ వాతావరణం, కొత్త వస్త్రాలు స్వీట్లు అందించి పేద లబ్ధిదారులకు చేతికి తాళాలు, మంత్రులు ఎమ్మెల్యేల చేతుల మీదుగా కార్యక్రమం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వైసీపీది దింపుడు కళ్యాణ్ ఆశ ప్రభుత్వ వ్యతిరేకత కోసం చూస్తుంది, అది జరగదు. సీఎం ఎన్నికలప్పుడు నాయకులు వెతకడం ఇక్కడ ఉండదు, 30 ఏళ్ళు స్థిరంగా ఉండే నాయకత్వాన్ని తయారు చేస్తాం, కార్యకర్తలను కాచుకుంటా 2 రోజుల్లో రాష్ట్ర కమిటీలు అంటూ బాబు స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే ఇరాన్ ఒప్పందానికి రాకుంటే కార్గ్ పేల్చేస్తాం, చౌరుబావులు విద్యుత్ కేంద్రాలను కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక, అండగా నిలిచిన ప్రజలకు ముస్తబా కృతజ్ఞతలు, పాక్ మధ్యవర్తిత్వానికి ఒప్పుకోం, ఇరాన్ భారజల కేంద్రం ధ్వంసం తిరిగి వినియోగంలోకి తెచ్చే అవకాశాలు లేవు, అంతర్జాతీయ అణుఇంధన సంస్థ వెల్లడి, శుద్ధి చేసిన యురేనియం నిల్వ అక్కడే, ఇరాన్ కనుక తమతో త్వరగా ఒప్పందం కుదుర్చుకుని హార్ముజ్ జలసంధిని తిరగకపోతే ఆ దేశానికి అత్యంత కీలకమైన కార్గ్ దీవిని చౌరుబావులను ఇరాన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పేల్చేస్తాం, సర్వనాశనం చేస్తాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం హెచ్చరించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ ఆయన పోస్ట్ పెట్టారు. ఇరాన్లో మా సైనిక చర్యను ముగించడానికి ఒక కొత్త మరింత హేతుబద్ధమైన ప్రభుత్వంతో అమెరికా చర్చలు జరుపుతోంది. ఈ చర్చలో గొప్ప పురోగతి కనిపిస్తోంది. ఒకవేళ ఏదైనా కారణం చేత ఒప్పందం త్వరలో కుదరకపోతే వాణిజ్య కార్యకలాపాల నిమిత్తం హార్ముజ్ జలసంధిని తక్షణం తెచ్చుకోకపోతే మేము ఇంతవరకు తాకని వాళ్ళని విద్యుతోత్పత్తి కేంద్రాలని, చమురుబావుల్ని, కార్గ్ని ధ్వంసం చేస్తామన్నటువంటిది హైలైట్ చేశారు. క్షీణిస్తున్న సంతానోత్పత్తి, ఆధునిక జీవనశైలి, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, మానసిక ఒత్తిడి, వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం కారణాలు ఏమైతే రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా క్షీణిస్తుందో. ఒకవైపు పిల్లల్ని కానీ వారు తగ్గిపోతున్న, మరోవైపు కొందరు ఒక్కరితోనే సరిపెట్టుకున్నారు. ఫలితంగా రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5కి పడిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగుతూ 2035 నాటికి ఇది మరింత దిగజారి 1% కంటే తక్కువకు చేరుతుంది అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే ప్రాజెక్టులో ఇంజనీర్లు ఏరి